నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న స్విమ్స్ కార్పొరేట్ ఆసుపత్రిలో గత 15 నుంచి 20 సంవత్సరాల వరకు BMS ఉద్యోగులకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి రాబో నోటిఫికేషన్లో న్యాయం చేయాలని స్విమ్స్ ఎంప్లాయీస్ సంఘం ఉద్యోగులు టీటీడీ యాజమాన్యాన్ని అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆ యూనియన్ నాయకులు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే స్విమ్స్లో పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తారనే సమాచారం ఉంది. కాబట్టి సమస్య ఏమిటంటే మా స్విమ్స్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాల పైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు తగు న్యాయం చేయకుండా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయడంలో కొద్దిగా ఎంప్లాయీస్కి ఇబ్బందిగా ఉంది. అలాగే 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏదైనా పర్మనెంట్ పోస్ట్ ఇవ్వడము, 10 నుంచి 15 ఏళ్ళు ఉండే వాళ్ళకి టైం స్కేల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా కోరుతున్నాం. ధన్యవాదములండి. ఈరోజు జరుగు ప్రెస్ మీట్ కార్యక్రమంలో BMS వేదికగా తిరుపతి ప్రజలందరికీ ఒక సమాచారము అందించడానికి ముందుకొచ్చాము. గత కొద్ది రోజులుగా చక్కర్లు కొట్టుతున్న వార్త ఏంటంటే స్విమ్స్ హాస్పిటల్ నందు టీటీడీ బోర్డు టీటీడీ బోర్డులో చర్చలు జరిపిన స్విమ్స్ యొక్క అభివృద్ధి, స్విమ్స్లో ఉన్న కొత్త నోటిఫికేషన్ కొరకు చర్చలు జరిపారు. ఆ యొక్క దానిపైన సమాచారం వచ్చింది కాబట్టి ఈరోజు మేము స్విమ్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన స్విమ్స్ యొక్క డైరెక్టర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది BMS తరఫున. అయితే గత 20 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లోనే ఉంటూ ఎటువంటి పురోగతి లేకుండా ఎంతో శ్రద్ధతో బాధ్యతతో వచ్చే రోగులకి మంచి సేవలు అందిస్తూ బాధ్యతారహితంగా చేసినటువంటి ఉద్యోగులకి ఎటువంటి గుర్తింపు లేకపోగా ఇప్పటి వరకు చాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్న తరుణంలో టీటీడీ యాజమాన్యం వారికి తగిన న్యాయం చేయకుండా కొత్త నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తామన్న వార్త ఎంతో బాధాకరంగా ఉంది. మేము BMS తరఫున ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయా విభాగాలలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని స్విమ్స్లో ఉన్న ఉద్యోగుల్ని SLMPC కింద చేసి మీకు తగు న్యాయం చేస్తాము అని అన్నారు. కానీ మాకు ఏ న్యాయము చేయకుండా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి అటు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ చైర్మన్ BN నాయుడు గారు, టీటీడీ EO శ్యామలరావు గారు, టీటీడీ డైరెక్టర్ గారు, వీరందరూ కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ బాధలు అర్థం చేసుకొని వారందరికీ తగు న్యాయం చేస్తారని మనవి చేసుకుంటున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ఎంప్లాయీస్కి తగు న్యాయం జరగకపోతే మేము BMS తరఫున న్యాయ పోరాటాలు చేయడానికి కూడా సిద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగిని మీరు గుర్తించి వారికి తగిన న్యాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ